దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజు చిన్న వాగ్దానం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో చూద్దాం. ప్రతి ఒక్కరం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునునైనను నమ్ముకుడి. నిజముగా ప్రతి సహోదరుడను త్రంత్రగుట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు. ఎక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నీ నామాన్ని ఘనమైన స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సెదన్నారు వింటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరేం మాట్లాడమని కోర్చు యేసు అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై చాలమ్మా. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై. అది ఏ జాగ్రత్త? అజాగ్రత్త. ఏ జాగ్రత్త? ఏ విషయంలో జాగ్రత్త పెడతారు? ఇప్పుడు ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, బాగా ఇష్టమైనది, మీ ఆయన బాగా ప్రేమగా కొనిచ్చిన వస్తువు, మంచి బంగారం కానీ ఏదన్నా ఫర్ సపోజ్ పడిపోయింది, ఎలా ఎతుకుతారు దాన్ని? అశ్రద్ధతోనా? ఏదో దొరకచ్చులే ఎతుకుదాం అలా ఎతుకుతారా? జాగ్రత్తగా, అది మనం పొందుకునే వరకు జాగ్రత్తగా వెతుకుతానే ఉంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడికి పాము వచ్చింది అని ఒకళ్ళు ఎవరు అనౌన్స్మెంట్ చేశారు, మీరేం చేస్తారు? జాగ్రత్తగా ఇక్కడ కూర్చుంటారా? ఎటోళ్ళట్టు వెళ్ళిపోతారా? మరి ఇప్పుడు ఫర్ సపోజ్ ముళ్ళల్లో నడుస్తున్నారండి, చాలా తుప్పు ముళ్ళు అన్నీ ఉన్నాయి, ఇంకా మనం అటు పక్కకి వెళ్ళాలంటే ముళ్ళు దాటుకొని వెళ్ళాలి. కొంచెం మార్గం ఉంది, కొన్ని ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు తొక్కకుండా జాగ్రత్తగా మనం అటు వెళ్తామా? అశ్రద్ధతో అటు వెళ్ళేస్తామా? జాగ్రత్తగానే వెళ్తారా? మరి ఈ రోజున మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఇదేంది? అన్ని విషయంలో మేము జాగ్రత్త చూసుకుంటున్నాం, పక్కన వాడి గురించి జాగ్రత్త తీసుకోవడం ఏంది? అసలు పక్కన వాడి గురించి కూడా జాగ్రత్తగా తీసుకోవాలా? వాడెవడో గురించి మేము జాగ్రత్త పడతామేంటి అని మీ అందరికీ ఆలోచన వచ్చిందా? నాకు కూడా ఆలోచన వచ్చింది, అందుకే నేను కింద మాట చదివా. మీరు కూడా చదవండి ఒకసారి. ఏ సహోదరుడునైనను చాలమ్మా. అక్కడేమో ప్రతి వాడి విషయమై జాగ్రత్త పడమంటున్నాడు, మరి కింద మాట ఏమో ఏ సహోదరుడినైనను నమ్మమాకండి. ఇదేం సిస్టర్, నా భర్తను కూడా నేను నమ్మకూడదా? ఏముంది? పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు అనుంది అక్కడ. ఏమనుంది? ప్రతి సహోదరుడిని మీరు నమ్మకుడి. ఈ రోజున నువ్వు ఎవరి మీద నీ నమ్మకం పెడుతున్నావు? నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఈ రోజున నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఎవరి మీద పూర్తిగా డిపెండ్ అయిపోతున్నావు? ఇంకా వాళ్ళ తప్ప నాకు ఎవరూ లేరని, వాళ్ళే నాకు సహాయం చేస్తారని నువ్వు ఎవరిని అంతగా నమ్ముతున్నావు? ఈ రోజున అంతగా ఎవరిని నమ్ముతున్నావు? ఫర్ సపోజ్ లోన్ ఇస్తాను రామ్మ, నీకు బాగా అవసరంగా ఉందిగా, ఇబ్బందిగా ఉందిగా, లోన్ ఇస్తాం రామ్మ, కట్టుకోమ్మా నెలకింత అని చెప్తారు.
వాళ్ళని నమ్ముకొని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావా ఈరోజు వాళ్ళని నమ్ముకుంటున్నావా? నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే నేను నీకు సహాయం చేస్తానంటారు బంధువులు. ఈ రోజున వాళ్ళని నమ్ముకుంటున్నావా నీకు సహాయం చేస్తారని? ఈరోజు నువ్వు ఎవరి మీద నీ నమ్మకం పెడుతున్నావు? ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ రోజున నీ నమ్మకం ఎవరి మీద ఉంది? ఈ రోజున ఆయన ఏమంటున్నాడు? మీరు అసలు మనుషుల్ని నమ్మొద్దు అంటున్నాడు. మరి నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఈరోజు ఎవరిని నమ్ముతున్నావు? మనుషులను నమ్ముడు కంటే ఈ రోజున ఆశ్రయిస్తున్నావా? ఆయన్ని ఆశ్రయిస్తున్నావా? ఈ రోజున నీ కుమార్తెకి బాలేదు, నీ కొడుకుకు బాలేదు, నీ బిడ్డలకి బాలేదు, నీ తల్లిదండ్రులకు బాలేదంటే హాస్పిటల్లో చూపించుకోమ్మా, తగ్గిది. ఇది కొత్తగా కట్టారమ్మా హాస్పిటల్, ఫ్రీయేనంట, మంచిగా ట్రీట్మెంట్ చేస్తారంటే ఆ డాక్టర్స్ మీద నీ యొక్క నమ్మకం పెడుతున్నావా? అంతరాల మీద నమ్మకం పెడుతున్నావా? ఈ రోజున మనుషులు తయారు చేస్తారు, మా అంతరాలు మీ కళ్ళ ముందే చూస్తాం. ఈ రోజున ఆ తంత్రాల మీద ఇక నమ్మకం పెడుతున్నావా? ఈ రోజున అవి నన్ను స్వస్థపరుస్తాయి, ఈ రోజున అవి బాగు చేస్తాయి, నా ప్రభావాలు తగ్గించేస్తాయి. ఈ రోజున లక్షలు అంతరాల మీద డిపెండ్ అయిపోయి వాటి మీద నమ్మకం పెట్టి లక్షలు దారబోసేస్తున్నావు. ఈ రోజున నీ నమ్మకం ఎవరి మీద ఉంది? నువ్వు ఏ మనుషుని నమ్ముతున్నావు? నువ్వు ఈ రోజున ఏ మనిషిని నమ్మినా కానీ ఆ మనిషిని ఏం చేస్తాడో తెలుసా? చూడండి, మరి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని, మీకు అర్థం కాలన్నమాట, మళ్ళీ ఒకసారి చదువుతారా? అందరు చెప్పండి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని ఏం ముంచుతాడంట? కొంపను ముంచేస్తాడంట. ఈ రోజున మరి ఆ సహోదరుని నమ్ముతున్నావా? ఆ మనుషులని పైన ఆధారపడుతున్నావా? ఆ మనుషుల్ని నమ్ముతున్నావా? ఈ రోజు నువ్వు ఏ మనిషిని నమ్మినా ఆ మనిషి నీ కొంప కూల్చేస్తాడు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కొంప కూల్చేశాడంట. ఎవరైనా మీకేమైనా గుర్తొస్తుందా? ఎవరైనా ఆస్తి కోసం సొంత అన్ననే హతమార్చాడు, సొంత తమ్ముడిని హతమార్చాడండి. దేనికోసం? ఒక మంచి పేరు కోసం. ఈ రోజున దేవుడి దృష్టిలో మనం ఏ విధంగా ఉండాలి? మంచి పేరు కలిగి ఉండాలి. ఆ మంచి పేరు దేవుడి దృష్టిలో ఆయన విషయంలో లేదు కాబట్టి తన తమ్ముడు మంచి పేరు పొందాడు దేవుడి విషయంలో. నా తమ్ముడు నా కళ్ళ ముందు ఉంటూ వీడు ఇలా తిరుగుతూ ఈడేంది దేవుడి దృష్టిలో ఎంత మంచి పేరు పొందాడు, నేనేందిలా అని తమ్ముడిని హతమార్చాడు. ఇంకా గుర్తు రావట్లేదా మీకు? కయ్యోను హేబేలు వాళ్ళు ఏం చేసేవాళ్ళండి? ఆదాముకి అవ్వకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. తర్వాత పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ కుమారుడి పేరు కయ్యోను, రెండో కుమారుడి పేరు హేబేలు. మరి కయ్యోను ఏం చేసేవాడు? పొలం పని చేసుకుంటూ ఉంటాడు. మరి హేబేలు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. తన యొక్క సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాటిలో ప్రథమది దేవుడికి అర్పిద్దామని తీసుకొచ్చినప్పుడు హేబేలు మాత్రం తన మందలన్నిట్లో మంచి శ్రేష్టమైనది తీసుకొని వచ్చాడు. తను మాత్రం ఏది ఇచ్చినా దేవుడు తీసుకుంటాడులని చెప్పేసి సోనుగుతూ గొనుక్కుంటూ ఒకటి ఆడేసుకొని మంచిది, ఇంకో లోపల వేసుకొని, ఒకటి ఆడేసుకొని ఏడవేసుకొని సరే తీసుకొచ్చేసాడు. అది ఎవరి మనసులో ఉంది? తన మనసులో ఉంది. కానీ ఈ రోజున 2 అర్పించారండి దేవుడికి. కానీ ఏ అర్పణ దేవుడు స్వీకరించాడు?
హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. ఆ యొక్క కోపముతో నేను మంచి అర్పణే కదా తెచ్చింది దేవుడికి, నా అర్పణ తీసుకోకుండా నా తమ్ముడు అర్పణ తీసుకోవడం ఏంటి దేవుడు అని చెప్పేసి తన మీద కక్ష పెంచుకొని తనని ఏం చేశాడు, భూమిలో పెట్టేశాడు, చంపేసి. ఈ రోజున ఒక ఆస్తి కోసమని, ధనము కోసమని, ఈరోజు పొలము కోసమని లేరంటారా? ఈ రోజున ఆ విధంగా హతమార్చి అన్నదమ్ములు లేరంటారా? ఈ రోజున నువ్వు ఎవరిని నమ్ముతున్నావు సహోదరి? ఎవరిని నమ్ముతున్నావు? హేబేలు కయ్యోను ఏం చేశారు? కయ్యోను కాస్త కొంప హతమార్చి. ఈ రోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఏ మనుష్యుడి మీద నీ ఆధారపడుతున్నావు? ఏ మనుష్యుడిని ఆశ్రయిస్తున్నావు? ఏ మనుష్యుడి మీద నీ నమ్మకం పూర్తిగా పెట్టేస్తున్నావు? ఈ రోజున ఏ మనుష్యుని ఆశ్రయించినా దేవుడి కంటే ఎక్కువైన వాళ్ళు ఎవ్వరూ కాదు. ఈ రోజున ఆయన ఏమన్నాడు, నువ్వు మనుష్యుని నమ్మమాకు, మీలోనే ఉంటారు, పక్కనే ఉంటారు, అందుకనే జాగ్రత్తగా ఉండి ఏ మనుష్యుని నమ్మక, ఒకవేళ నువ్వు నమ్మితే తను నీ కొంప కూల్చేస్తాడు. ఈ రోజున నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. వివాహం చేసేటప్పుడు సహోదరికి కట్నం ఇచ్చారు. పొలం, అరెకరం పొలం డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత పెళ్లి ఖర్చులకు అయిపోయినాయి. తర్వాత పిల్లలు పుట్టారు, మంచిగానే ఉంది. కాస్త అప్పుల పాలైపోయారు సహోదరి వాళ్ళు. వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టాక అప్పులు అయిపోయిన తర్వాత తన భర్త అంటున్నాడు, ఏమని, అప్పులు అయిపోయాం కదా, నీకు పెట్టిన పొలం ఉంది కదా, అది అమ్మి తీసుకొనిరా. పంపించేశాడు పుట్టింటికి. ఎక్కడికి? అమ్మగారింటికి పంపించాడు. తన అన్న దగ్గరికి వెళ్ళి, అప్పుడు నాన్న నాకు పెళ్లి టైంలో అరెకరం పొలం పెట్టాడు కదా, మేము అప్పులైపోయామన్నాం. ఏంటి? మేము అప్పులైపోయామన్నాం, కాస్త పొలం అమ్ము పెడతాం, అప్పులు తీర్చుకొని ఇల్లు కట్టుకొని ఏదో బతుకుతామన్నా అని జాలిగా బాధతో తన సహోదరి తన అన్నను అడుగుతుంది. అది ఎవరి పొలం? తనకు పెట్టిన పొలమే. తను అడుగుతుంది, బ్రతిమిలాడుతుంది. ఏం చేస్తున్నాడు అన్న? ఈరోజు నా అన్న ఏం చేశాడు? ఎప్పుడో నువ్వు వెళ్ళిపోయావు, అమ్మా నాన్న ఎప్పుడో ఉన్నప్పుడు చెప్పారు, వాళ్ళు ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నారా? ఎప్పుడో ఒక మాట, మర్చిపో మాట, వెళ్ళిపోయి ఇక్కడి నుంచని తోసి వేశాడు, ఇంట్లో నుంచి గెంటి వేశాడు. భర్త ఏమో పొలం అమ్ముడుకు రామంటున్నాడు, అప్పులు అయిపోయినాయి అంటున్నాడు, ఈ అన్నేమో ఇవ్వట్లేదు. ఏంది నా పరిస్థితి? అక్కడికి వెళ్తేనేమో ఇంట్లో బయటికి నెట్టేశాడు మా అన్న, ఇక్కడేమో మా ఆయన నెట్టేస్తాడు ఆ పొలం అమ్ముడుపోతే, నేను ఏం చేయాలని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందండి సహోదరి. ఈరోజు ఒక్క మాట ఆ మనిషిని నమ్మింది, తన అన్నను ఆశ్రయించింది. మా అన్న కదా, తోడబుట్టిన అన్న కదా, పొలం ఇస్తాడు, అమ్ముడు పెడతాడు, నాకు న్యాయం చేస్తాడని నమ్మింది. ఏమైంది? చివరికి ప్రాణాలే కోల్పోయింది. ఈ రోజున నువ్వు ఏ మనుషుల్ని నమ్ముతున్నావు? ఈ రోజున నా సొంత అన్నే కదా అనుకుంది, మోసపోయింది. ఈ రోజున నా అన్నే కదా, నా తమ్ముడే కదా అనుకున్నారా? మోసపోయాడు, హతమార్చబడ్డాడు. హేబేలు సహోదరి హతమార్చబడింది, మోసపోయిందండి. ఈ రోజున నువ్వు ఏం మనుషుని నమ్ముతున్నావు? ఈ సమాజంలో అందరూ మన ముందు మంచిగానే మాట్లాడతారు, మన ముందు మంచిగానే చెప్తారు, కానీ ఈ రోజున కొంచెం నిన్ను విడిచి వెళ్ళిన తర్వాత నీ గురించి పక్కన వాళ్ళకి చెప్తాను స్టార్ట్ చేస్తారు. ఈ రోజున ఏ మనుష్యుని నమ్ముతున్నావు? ఎవరిని నమ్ముతున్నావు? ఈ రోజున ఎవరి మీద పూర్తిగా డిపెండ్ అయిపోతున్నావు? ఈరోజు నీ ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు జాగ్రత్త పడు. ఈరోజు జాగ్రత్త పడు, ఎవరి మీద అంతగా డిపెండ్ అయిపోమాకు. ఈరోజు నీ పూర్తి నమ్మకం దేవుడి మీద ఉండాలి. నువ్వు దేవుని ఆశ్రయించు. ఈ రోజున మనుషుల్ని ఆశ్రయించారేమో అనుకో. ఫర్ సపోజ్ పిల్లలు ఫీజులు కట్టుకునే టైం ఇది, లాస్ట్కి వచ్చేసాం, 10,000
తల్లిదండ్రులు అడిగితే ఇస్తారా? చివరి క్షణం వరకు ఇస్తామంటారు. లాస్ట్కి వచ్చేసరికి మాకు అందలేదంటారు. పిల్లల్ని ఇబ్బంది పడతారు, ఏడుస్తున్నారు. ఈరోజు నీ నమ్మకం ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉందా? మనుషులు నాకు సహాయం చేస్తారు, వాళ్ళకి నేను ఎప్పుడైనా ఇవ్వచ్చు, నాకు ముందు సహాయం చేస్తారు అని ఒక నమ్మకం మనుషుల మీద పెట్టుకున్నావా? ఆ డాక్టర్స్ మీద పెట్టుకున్నావా? తంత్రాల మీద, యంత్రాల మీద, తాయెత్తుల మీద పెట్టుకున్నావు నీ యొక్క నమ్మకం. ఎవరి మీద పెట్టుకున్నావు నీ నమ్మకం? ఈ రోజున మనుషుల్ని నమ్ముడు కంటే దేవుని ఆశ్రయించడం మేలు. ఈ రోజున ఆ మేలు కోసం ఎంతో మంది అనేక ప్రాంతాలు వెళ్తున్నారు, అనేక మందిని ఆశ్రయిస్తున్నారు, అనేక మంది మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. కానీ ఈ రోజున నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని పూర్తిగా నమ్ముతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఈ రోజున చూస్తారు. ఒక్క మాట చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నేను కనుగొంటిని ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించును గాని వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనందరినీ ఒక మంచి యథార్థవంతులుగానే పుట్టించాడు. ఆయన తప్పులేదండి, యథార్థవంతులుగానే పుట్టించాడు, మంచి వ్యక్తులుగానే పుట్టించాడు. ఆయన మంచివాడు కాబట్టి మనందరం ఆయన బిడ్డలం కాబట్టి మంచిగానే పుట్టించాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నారు? వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. ఈ రోజున కొంప ముంచి అంత తెలివితేటలు పెరిగిపోయినాయి. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని ఇబ్బంది పెడదామా, ఎవరిని అప్పుల పాలు చేద్దామా, ఎవరిని రోడ్డును పడేద్దామా, ఎవరి కుటుంబాన్ని లేపేద్దామా, ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఏ మనుషుల్లో తిరిగినా ప్రతి మనిషిని ముందు జాగ్రత్తగా ఉండండి. ఏ మనిషిని గుడ్డిగా నమ్మమాకండి. వాళ్ళు నీ కొంప కూల్చేస్తాడు, కొంప ముంచేస్తాడు. ఈ రోజున నీ పక్కనే ఉంటారు, నువ్వంటే తెలుసు, నువ్వు ఎవరివో తెలుసు, నీ గురించి తెలుసు, నువ్వు అందరితో మంచిగా మాట్లాడుతావు, అన్నీ తెలుసు. కానీ ఏం చేస్తారు? వాళ్ళ ఎత్తులైపోతారు. లాస్ట్కి తల మేనకెక్కి దిగురా అన్నా కానీ దిగరు. ఈ రోజున అంత పూర్తిగా డిపెండ్ అయిపోతున్నావు. ఈ రోజున డిపెండ్ అయిపోతున్నావా? ఏం చేస్తారులని అన్నీ చెప్తామండి, అన్నీ చెప్తాం. లాస్ట్కి ఏమైపోయింది? మన గుట్టంతా ఏం చేస్తారు? నా ఫ్రెండే కదా. యవనస్తులు చూసారా మీరు ఎప్పుడన్నా? తల్లిదండ్రుల కన్నా ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్ముతారు. తల్లిదండ్రుల కన్నా ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్ముతారు. తల్లిదండ్రులకు చెప్పని అన్ని ఫ్రెండ్స్కు చెప్తారు. లాస్ట్కి అయిపోయింది, మోసపోతారు. ఈ రోజున ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు ఎవరి ముందు మోసపోమాకు, జాగ్రత్త పడు. ఇప్పుడు మనం అందరి ప్రపంచంలో ఉన్నాం, అందరూ మనుషులే ఉన్నారు. ఈ మనుషులు బట్టి జాగ్రత్త పడు. కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు, కొంతమంది గలిబిలి చేసే ఆత్మ, దురాత్మ ఉంటుంది, అన్ని రకాలు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. కానీ గుడ్డిగా ఎవరిని నమ్మమాకు. ఈ రోజున ఎవరిని నమ్మమాకు. నేను ఇంకెవరిని నమ్మాలంటే ఆయన నమ్ము చాలు. నీకు ఏది కావాలంటే దేవుడు అది ఇస్తాడు. ఇందాక సహోదరి చెప్పింది, నేను దేవుడి సన్నిధికి వచ్చాక నాకు అంతగా జ్ఞానం లేదు, ఒకప్పుడు అంతగా తెలివి లేదు, బ్యాంకుకి వెళ్ళి లోన్ కట్టాలన్నా ఏదన్నా అడగాలన్నా నాకు అంత ఏమీ తెలియదు అని చెప్పింది. కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుళ్ళు ఎదగడం మొదలుపెట్టాక నాకు తెలివి, జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు దేవుడు ఇచ్చాడు. ఎవరిని ఆశ్రయించిందండి? ఎవరిని ఆశ్రయించింది? ఇప్పుడు ఎవరితోనే మాట్లాడాలంటే తెలియని అన్ని చదువుకుంటూ వచ్చిందా? ప్రార్థన, దేవుడి మీద నమ్మకం ఉంచింది. ఏ మనుష్యుడితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే ప్రార్థించు, అటు జ్ఞానము దయచేయ, అటు తెలివిని దయచేయ. అందరూ మన మనుషులేనండి, అందరూ మన మనుషులే. ఈరోజు ఆ మనిషిని బట్టి నువ్వు జాగ్రత్త పడు.
జాగ్రత్త పడు. మన పక్కనే ఉంటారు, మనలోనే ఉంటారు, మనకి ఎదులై మన కొంప కూల్చేసే వాళ్ళు అయి ఉంటారు. తెలియట్లేదా వాళ్ళు ఎవరో? అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు ప్రతి మనుషుని నమ్మమాకు, నీ నమ్మకం దేవుడి మీద పెట్టు. ఈ రోజున ఏదన్నా నువ్వు అడగాలనుకుంటే, ఇప్పుడు ఏదన్నా ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అయిపోయారు, అక్కడ మనకి ఏం తెలియని పరిస్థితి ఉంది, మనకి ఏం అర్థం కాని పరిస్థితి, ఏం తినాలో ఎవరినైనా అడగాలో తెలియదు, మోసపోతాం, అక్కడ మోసపోతాం. కానీ ప్రార్థించు, అయ్యా నాకేమీ తెలియని పరిస్థితి అయ్యా, ఇక్కడ ఏం అర్థం కాదు, నాకు అనుకూల పరిచయ్యా, మంచి వాళ్ళనే నాకు పరిచర్యం చేయయ్యా, మంచి వాళ్ళనే నాకు జతపరిచయని ప్రార్థన, పూర్తి నమ్మకం దేవుడి మీద పెడితే, ఆయన ఆశ్రయిస్తే సింహం పిల్లలు ఏమన్నా ఆకలి కొనుక్కుంటాయా? ఈ రోజున నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ఎవరి మీద నీ నమ్మకం పెడుతున్నావు? అంతరాలు తంత్రాల మీద నమ్మకం పెడుతున్నావా? ఆ మనుషుల మీద నమ్మకం పెడుతున్నావా? ఏం చేస్తాడు? కయ్యోను కూల్చేశాడు కొంపని. సహోదరి ఆస్తి కోసం, పొలము కోసం వెళ్తే తననే లేకుండా చేశారు. ఈ రోజున నువ్వు ఎవరి మీద నీ నమ్మకం పెడుతున్నావు? చూస్తారు కింద మాట చూడండి. నిజముగా చదువు 9:5. ప్రతి 4వ వచనం చదువు. ప్రతి పొడుగువాడను ఏం చెప్పడానికి? కొండమంటే కొండము ఏమేసిద్ది? కుండం ఇట్లా తేలిని వేసిద్ది, ఏమైద్దప్పుడు? విషం ఎక్కిందంటే ఏమైద్ది? నొప్పి ఎక్కితే ఏమైద్ది? అటు ఇటుగా అయిపోతాం. అంత కుండెలు మాటలు చెప్పడానికి తేలు లాంటి స్వభావం గల మనుషులు అటు ఇటు అటు, నీ పక్కన అటు పక్కన, ఇటు పక్క తిరుగుతున్నారంట. జాగ్రత్త పడు. ఈ రోజున నువ్వు మంచిదానివే, నీ భర్త మంచోడే, నీ భర్త మీద నీకంత నమ్మకం ఉంది, కానీ కుండములాడే నాలుక ఏం చేసిద్ది? బాధ పెట్టిద్ది. ఈ రోజున నీ భర్త మంచోడే, నీ భర్త మీద ఫుల్ నమ్మకం ఉంది, కానీ నీ భర్తకు అక్రమ సంబంధం ఉందంట. ఇంకల్లారా చూసొచ్చాను. అక్క మాట చాలు అయిపోయింది కొంప. కానీ నీ భర్త మీద నీకు నమ్మకం ఉంటే నువ్వెవరు చెప్పడానికి? చూసావా? చూపి, నా భర్త ఏమి చేసినా నా భర్త మంచోడు. అది ఈ రోజున ఆ కొండములాడే మాటలు, ఆ మాటలు బట్టి ఈ రోజున గాయపరచబడుతున్నావా? హృదయం అంతా గాయమైపోయిందా? ఈ రోజున నీ భర్త మంచోడే, కానీ నీ భర్త ఎవరినో ఎక్కించుకొని తిరుగుతున్నారా అనే మాట చాలండి. ఒక్క మాట చాలు. ఈ రోజున నువ్వు ఏం మాట్లాడగలుగుతున్నావు? ఎవరి మీద ఏం చెప్పగలుగుతున్నావు? ఈ రోజున నీకు కూడా ఉందా ఆ కొండములాడే నాలుక? అందరినీ గాయపరిచే నాలుక నీకుందా? ఈ రోజున ఆ మాటలు చెప్పడానికి ప్రతి మనిషి, చదవండి ఒకసారి 4వ వచనం చివరి మాట. ప్రతి పొరుగువాడను కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నారంట. అటు ఇటు ఎవరికి చెప్దామా? ఎవరి కుంప కూల్చుద్దామా? ఎవరిని రోడ్డును పడేద్దామా? ఆ మాటలు చెప్పడానికి అటు ఇటు తిరుగుతున్నారంట. ఈ రోజున ఒక్క మాట చాలు కదండి. భార్యాభర్తల మధ్య కొంప కొల్లేరైపోవడం, గొడవలు పడతాం, వీధిని ఎక్కడం, ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట చెప్పడానికే అటు ఇటు నీ భర్తకు తెలియకుండా నీకు చెప్పడం, నీకు తెలియకుండా నీ భర్తకు చెప్పడం, ఏంటంటే గొడవాడతాం, రోడ్డుని ఎక్కడం, కేసేయడం. చాలా ఒక్క మాట చాలా. ఆ ఒక్క మాట చెప్పడానికి తిరుగుతున్నాడు అటు ఇటు అటు. ఎవరు తిరుగుతున్నారంటే ఎవరు అటు ఇటు తిరుగుతారు? సాతాను ఏం చేసింది? అటు ఇటు అటు తిరుగుతూ ఉంటది. ఎందుకు తిరిగిద్ది? మనం రోడ్డును ఎక్కడానికి, మనం అవమానపరచబడటానికి. ఈ రోజున నీవు దేవుడికి మహిమ చెల్లించాలి. నువ్వు దేవుడి బిడ్డవైతే వాడికి ఇష్టమా?
నువ్వు దేవుళ్ళు బాగా వాడబడుతుంటే వాడికి ఇష్టమా? మంట. వీళ్ళు ఎప్పుడు బయటపడేయాలా, వీళ్ళు ఎప్పుడు అల్లరబుచ్చాలా, వీళ్ళు ఎప్పుడు రోడ్లు వేయాలా, భార్య భక్తులు ప్రేమగా ఉంటే భార్య భక్తులు ప్రేమగా దేవుడి సన్నిధిలో వాడబడుతుంటే పరిచర్లో వీళ్ళని ఎప్పుడు విడదీయాలా, వీళ్ళని ఎప్పుడు పరిచర్కి దూరం చేయాలా, వీళ్ళని ఎప్పుడు దేవుడి సన్నిధిలో వాడబడకుండా చేయాలని చెప్పేసి ఏం చేస్తా ఉండేది? కొండములాడే నాలుక అటు ఇటు తిరిగి గలిబిలి చేసేది. ఈ రోజున నీ కుటుంబాన్ని కొంప కూల్చేసేది. ఈ రోజున నువ్వు ఈ రోజున ఎవరిని నమ్ముతున్నావు? ఈ రోజున ఏ మనిషిని నమ్ముతున్నావు? ఈ రోజున నీకు ఎవరిని నమ్మాలో ఇప్పుడు వరకు వాళ్ళని వీళ్ళని నమ్మావేమో. ఇదేం సిస్టర్ ఝాన్సీ, నువ్వు ఎవరిని నమ్మాలి అర్థం కావట్లేదు, అందరినీ నమ్మొద్దంటున్నావు, నిజంగా నా భర్తను కూడా నేను నమ్మకూడదా అని మీకు ఆలోచన రావచ్చు. కానీ ఈ రోజున నీ భర్త కన్నా ముందు దేవుని నమ్ము. ఈరోజు నమ్ము. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీకేం మేలైనా కొదువుగా ఉంటుందా? నీ ఇంట్లో ఏదైనా కొదువుగా ఉంటుందా? ఈరోజు పూర్తి నమ్మకం దేవుడి మీద పెట్టు. నువ్వు నాకు అది చెయ్యయా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు? ఆయన బిడ్డలము కాబట్టి. ఈ రోజున అటు ఇటు గలిబిలి చేసే ఆత్మ, దురాత్మలు, కొండములు చెప్పే మాటలు తిరుగుతున్నాయి నీ కుటుంబాన్ని కూల్చడానికి. ఒక్క మాట చాలు, జాగ్రత్త పడు. ఈ రోజున నువ్వు ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే, ఏ విషయంలో జాగ్రత్త పడాలి? నువ్వు నమ్మాలా, నమ్మకూడదా? ఈ మనిషిని నమ్మాలా, ఈ మనిషిని నమ్మకూడదా? ఆ విషయంలో జాగ్రత్త పడి. ఈ రోజున తెలియట్లేదా? అడుగు. యేసయ్యా, వీళ్ళు నాతో మంచిగానే మాట్లాడుతున్నారయ్యా, వీళ్ళు నాతో మంచిగానే ప్రవర్తిస్తున్నారయ్యా, వీళ్ళని అసలు నమ్మొచ్చా యేసయ్యా, వీళ్ళని అసలు నమ్మకూడదా యేసయ్యా, నాకు తెలియట్లేదు యేసయ్యా. ప్రార్థించు సహోదరి. ఈ రోజున ఆ విషయంలో జాగ్రత్త పడు. దేవుడి మీద నేను పూర్తి నమ్మకం పెట్టు. ఆయనను ఆశ్రయించిన పిల్లలు కొదువుగా ఉంటారండి. లేమి స్థితిలో ఉంటారా? పడిపోయిన స్థితిలో ఉంటారా? రోడ్డెక్కిన స్థితిలో ఉంటారా? అడుక్కునే స్థితిలో ఉంటారా? ఈ రోజున నీ పూర్తి నమ్మకం దేవుడి మీద పెట్టు. 5వ వచనం చదువు. సత్యము పలకగా ప్రతివాడు అబద్ధములాడుట తన నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటి వాని తప్పులు ఏ విషయంలో ప్రయాసపడతారంట? ఎదుటి వాని తప్పులు వెతకడంలో ప్రయాసపడతారంట. ఈ రోజున నీ కుటుంబం రోడ్డు కూడా పడక ముందే ప్రయాసపడు. నా కుటుంబాన్ని పోషించేసయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా కుటుంబాన్ని ఆదరించయ్యా, మేమెప్పుడు లేని స్థితిలో ఉండకూడదయ్యా, మేమెప్పుడు నీలో ఉన్నతంగా ఉండాలి, నీకెప్పుడు దగ్గరగా ఉండాలి. ఆ విషయంలో ప్రయాసపడు సహోదరి. పొరుగు వారి గురించి నీకెందుకు? వాళ్ళు ఎట్లయితే నీకెందుకు? వాళ్ళు ఎట్లుంటే ఎందుకు? వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే నీకెందుకు? వాళ్ళు మంచి బట్టలు వేసుకోకపోతే నీకెందుకు? ఈ రోజున పొరుగు వాని విషయం బట్టి ప్రయాసపడుదురు. వాళ్ళ నాలుక ఏ విధముగా ఉంది? అభ్యాసం చేయుచున్నారు. ఎదుటి వాని తప్పులు పట్టుటకై ప్రయాసపడుతున్నారు. అభ్యాసం అంటే చదువుతున్నారు. ఎదుటి వాళ్ళు చెప్పులు ఒకట రెండా ఏ విషయంలో వీళ్ళు దొరుకుతారు, ఆ విషయంలో దొరికితే బయటకు సూపర్ ఉంటుంది మజా. ఈ రోజున ఆ విధంగా ఉన్నావా? ఎదుటి వాడి తప్పులు వెతికే విధంగా ఉన్నావా? నీవు ఈ రోజున ఇప్పుడు వరకు ఎదుటి వాళ్ళ తప్పులు వెతికి మజా పొందుతున్నావేమో, మంచి క్రాక్ పొందుకుతున్నావేమో, మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో ఎదుటి వాళ్ళ తప్పులు పొంది. ఈ రోజున ఎదుటి వాళ్ళు తప్పులు వెతుకుతున్నావు నీవు, పైనుంచి ఆయన నీ తప్పులు ఎదుగుతున్నాడు. ఎప్పుడు బయట పెడతాడంటే అక్కడికి వెళ్ళాక బయట పెడతాడు. నువ్వు ఈ రోజున పరలోకంలో ఎంట్రీ ఉండాలా, నువ్వు ఎప్పుడు అగ్నిలో పడిపోవాలా, అక్కడ తప్పులు బయట పెడతాడండి. ఈ రోజున ఇప్పుడు వరకు ఎదుటి వాళ్ళు తప్పులు వెతుకుతూనే ఉన్నావేమో. ఈ రోజున పక్కింటి అమ్మాయి వేరే అబ్బాయితో బయటికి వెళ్ళింది అనుకో, ఫర్ సపోజ్ వెళ్ళింది అనుకో, నీకెందుకు? పక్కన తల్లిదండ్రులు చెప్పరు, ఇంకొక పక్కింటాలో చెప్పి నీకు తెలిసి వాళ్ళు అలా వెళ్ళారే. నీ కూతురు ఏం చేస్తుంది ఇంట్లో? నీ కొడుకు ఏం చేస్తున్నాడు ఇంట్లో?
ఈ రోజున ఎదుటి వాళ్ళు తప్పులు వెతుకుతుంటే నీ తప్పులు ఎతికే ఒకడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ఆయన నీ తప్పులు వెతకడం మొదలు పెట్టాడంటే నేను ఇంకా చెవులు మూసుకోవాలి ఈ రోజున. అవునయ్యా, నన్ను క్షమించయ్యా అని. ఈ రోజు ఇప్పుడు వరకు బాధపడుతున్నావా? వాళ్ళని నమ్మేస్తున్నావా ఈ రోజున? ఇంకా నువ్వు అదే అనుకుంటున్నావా? కొంతమంది చూస్తారా, రోజంతా రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలుంటే ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఓకే, 24 గంటల్లో ఎన్ని గంటలు పడుకుంటారు? మహా అయితే 8 గంటలు. పక్కన పెట్టేసేయండి, త్వరగా ముగిస్తాను. 8 గంటలు పడుకుంటారు. మిగతా ఎన్ని గంటలు ఉంటాయి? త్వరగా చెప్పండి. ఎన్ని గంటలు ఉంటాయి? అన్ని గంటలు పనులు చేస్తూ ఉంటాం, వంట చేసుకుంటూ ఉంటాం. అన్ని గంటల్లో ఎప్పుడైనా నీ ఆలోచనలో దేవుడు గుర్తొచ్చాడా? అన్ని గంటల్లో దేవుడి గురించి ఆలోచన వచ్చిందా? రాదు. పక్కన వాళ్ళు అట్టా ప్రయాసపడుతున్నావు. ఏ విషయంలో? ఎదుటి వాని తప్పులు వెతకడంలో ప్రయాసపడుతున్నావు. వాళ్ళు ఇలా, వాళ్ళు అలా అయితే పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళందరికీ చెప్పేస్తారు, వీళ్ళు పొరుగు పోయింది. ఈ రోజున ఆ విషయంలో ప్రయాసపడుతున్నావు సహోదరి. అందరికీ భారం ఉంది, చాలా భారం ఉంది. ప్రతి ఒక్కరికి భారముతోనే ఉన్నాం అందరం. ఈరోజు నీ కుటుంబం గురించి ప్రయాసపడు, నీ కార్యం సఫలపరచబడిద్ది. ఎదుటి వారి తప్పులు వెతికితే ఆయన నీ తప్పులు ఎతికి ఆయన ముందు నువ్వు ఏ విధంగా ఉంటావు? తల దించుకునేలాగుంటావా? తల ఎత్తుకునేలాగుంటావా? ఈ రోజున ఇంతవరకు ఎవరిని నమ్మాలో తెలియట్లేదంటే ఆ విషయంలో జాగ్రత్త పడు. ఇంతవరకు వస్తువు వెతకడానికి ఏంటి, ఎక్కడికైనా వెళ్తానికి ఏంటి, ఏదైనా వస్తే జాగ్రత్త పడు. ఇంతవరకు లోకంలో జాగ్రత్త పడ, పక్కన పెట్టేసే. ఇంకా ఈ మనుషుల్ని ఒకసారి చదవమాట. మీలో ప్రతి వాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్త పడాలి. ప్రతి మనిషి ఎదుటి మనిషి గురించి జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకు జాగ్రత్త పడాలి? యేసుక్రీస్తు ప్రభు ఎవరు అమ్మేశారండి? తెలీదా మీకు? ఎవరు అమ్మేశారు? ఆయనతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాడు. ఆయన పెట్టిందే తిన్నాడు, ఆయన సేవలోనే వాడబడుతున్నాడు. పక్కన ఉంటా బల్లెములాగా ఆయననే అమ్మేశాడు. ఈ రోజున మన పక్కనే ఉంటారు, మన సొంత బంధువులు వచ్చు, మన కుటుంబంలో వాళ్ళొచ్చు, మనకు తెలీదు. అందరిని గుడ్డిగా నమ్మేస్తాం. ఈ రోజున అందరినీ నమ్మమాకండి. యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప దేవుడిని స్వయాన పక్కనుండి ఆయననే అమ్మేశాడండి. మనం ఎంతటి వాళ్ళం? ఈ రోజున కయ్యోను హేబేలుని సొంత తమ్ముడిని హతమార్చాడు. దేని గురించి? సొంత చెల్లిని అన్న హతమార్చాడు. దేని గురించి? ఈ రోజున వాటి కోసం వీటి కోసం హతమార్చబడక ముందే ఏ మనుషుణ్ణి ఎలా ఉన్నారో జాగ్రత్త పడు. మనలోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతో మంచిగా మాట్లాడతారు. మనం వెళ్ళాక కొండముడలే నాలుగుతో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా చెప్పి గాయపరుస్తూ ఉంటారు. ఈ రోజున ఎవరిని నమ్మాలో తెలియకపోతే నువ్వు ఆయన్ని నమ్ము చాలు. ఈ మనుషులు ఎవరిని నమ్మకర్లేదు, నువ్వు ఆయన్ని నమ్మితే చాలు. ఆయనే నీకు న్యాయం చేస్తాడు, నీ కార్యం సఫలపరుస్తాడు. ఈ రోజున వాడు ఈ తప్పులు ఎతకడం, వాళ్ళు ఇలా ఉంటాం, వాళ్ళు అలా ఉంటాం, ఎతక మాకు. దాని విషయంలో ప్రయాసపడ మాకు. నీ కార్యం సఫలపరచబడాలి, నీ కుటుంబం కట్టబడాలి, నీ అప్పుడు తీరాలి, నీ సమస్యలు తీరాలి. దాని విషయంలో ప్రయాసపడు. ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం దేవుడు నీకు దయచేయబడును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం. ఈ రోజున ఏ విషయంలో జాగ్రత్త పడుతున్నాం? ప్రార్థనలో ఏకీభవిద్దామని అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. అడుగు, ఈ రోజున ఏ విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావు? వస్తువులు ఎతకడం విషయంలో జాగ్రత్త పడుతున్నావా? ఏదైనా చేయడం విషయంలో జాగ్రత్త పడుతున్నావా?
ఈ రోజున నువ్వు ఏ విషయంలో జాగ్రత్త పడుతున్నావు? ఎవరిని నమ్మాలో తెలియట్లేదా? ఎవరిని ఆశ్రయించాలో తెలియట్లేదా? నీ పక్కనే ఉంటారు, నీతోనే ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభుకి పక్కనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతోనే నడిచాడు, ఆయనతోనే ఉన్నాడు. మరి ఆయన అమ్మి వేశారండి. ఈరోజు నీ పక్కనే ఉంటూ నిన్ను అవమానపరుస్తూ, నిన్ను గాయపరుస్తూ మాట్లాడుతున్నారా? కుండములు అనే నాలుగుతో నిన్ను గాయపరుస్తున్నారా? ఈ రోజున ఏం చేస్తున్నారు? ఎవరిని నమ్మాలో తెలియట్లేదా? నీ భార్య భక్తుల మధ్య, నీ కుటుంబంలో గొడవలు పెడుతున్నారా? హేబేలు కొంపను కూల్చేశాడండి. మరి ఈ రోజున నీ కొంపను కూల్చేసే వాళ్ళు తయారయ్యారు. అనేక తంత్రాలు పెట్టి, యంత్రాలు పెట్టి ప్రార్థించు. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవరకుండిన. హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చి నీవు నాకుంటే. అవునయ్యా, న్యాయము తీర్చడానికి ఈ లోకంలో నాకు ఎవ్వరక్కర్లేదయ్యా, నీ ఒక్కడు ఉంటే చాలయ్యా. మిత్రులే నిలువకుండునా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండునా. న్యాయము తీర్చి నీవు నాకుంటే, న్యాయము తీర్చి నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైనా నీవుడవైనా నీవే చాలు యేసయ్యా. అవునయ్యా, నీ ఒక్కడు ఉంటే చాలయ్యా నాతో. నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మనయ్యా. నేను ఆ విషయంలో జాగ్రత్త పడతాను ప్రభువా. కొండములాడే నాలుగుతో కుటుంబాన్ని కొంప కూల్చేసే వాళ్ళు తయారయ్యారయ్యా. నువ్వు నాతో మాట్లాడావయ్యా. నా నమ్మకం నీ మీదే ప్రభువా. ఆప్తులైన వారే హాని చేయాలని చూస్తున్నారయ్యా, మిత్రులైనా తలపెట్టవాలని చూస్తున్నారయ్యా కీడులు ప్రభువా. కానీ నువ్వు ఉంటే చాలయ్యా, న్యాయము తీర్చేవాడు నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నాకు ఏం అక్కర్లేదేసయ్యా అని అందరం ప్రార్థన చేద్దామండి. అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. స్తోత్రము నాయనా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామాని ఘనమైన స్తోత్రాలయ్యా. ఈ రోజున నాయన వాగ్దానం ద్వారా ఎంతగానో నువ్వు మాతో మాట్లాడావయ్యా. ఏ విషయంలో మేము జాగ్రత్త పడాలో అయా సూటిగా మాతో మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, ఇంతకాలం ఆ విషయంలో నాయనా, వెతికే విషయంలో నాయనా, చూసే విషయంలో, ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డాం. కానీ మనుష్యుల విషయంలో జాగ్రత్త పడాలి. ఏ మనుష్యుని నమ్మకూడదు నాయనా. అయా నమ్మిన ఎడల కొంప కూలుస్తారని ఎంతగానో మాతో మాట్లాడావయ్యా. అవునయ్యా, మేము ఇంతకాలం అయా మనుషుల్ని నమ్మి మోసగించబడ్డాం ప్రభువా. అవునా, అవమానపరచబడ్డామయ్యా. కానీ మేము ఏ మనుషుని నమ్మకూడదయ్యా. ఎప్పుడునైనా మా నమ్మకం నీ మీదే ఉండాలయ్యా. ఎప్పుడు నిన్నే ఆశ్రయించాలి ప్రభువా. ఏ రాజకీయ వ్యక్తులు, ఏ కుటుంబాన్ని పలుకుబడిన ఉన్న వ్యక్తులు కూడా మేము ఆశ్రయించకూడదయ్యా. ఎవరి మీద నమ్మకం పెట్టకూడదు ప్రభువా. ఎప్పుడు మా నమ్మకం నీవై ఉండాలయ్యా. న్యాయము తీర్చేవాడు నీవుంటే చాలయ్యా, మాకు ఇంక ఏది అక్కర్లేదో ప్రభువా. అవునయ్యా, నీవు మనుషులనైనా యథార్థమైన మనుషులతోనే పుట్టించావయ్యా. కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని ఏ మనుషుని గాయపరుద్దాము, ఏ మనుషులు తప్పులు వెతుకుతామని తిరుగుతున్నారయ్యా. మేమైతే ఆ విధముగా ఉండకూడదయ్యా. ఎప్పుడు నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలయ్యా. ఎప్పుడు నీకు మహిమ తెచ్చేవారిలాగా ఉండాలయ్యా. ఎప్పుడు అవమానకరంగా మేము బ్రతకకూడదు
ప్రభువా. అయ్యా నీ కృప చూపించయ్యా. మేము ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఎంతగానో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందిరని నజరేతుని యేసుక్రీస్తు నామమున బెట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.